హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి పెద్ద బ్లాగ్ కాకపోవచ్చు, కానీ సింపుల్గా మధ్యాహ్నం పూట ఏం పనులు చేస్తాం ఏంటి అనేది చిన్న బ్లాగ్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోలు వస్తున్నాయి, ఫుల్ వీడియోస్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరు చూడండి, మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఏమేమి చేస్తున్నా ఇంట్లో ఇప్పటి వరకు అయితే వచ్చేసి కొన్ని పనులు ఉన్నాయి. వచ్చేసి మా తమ్ముని భార్యకు వచ్చేసి నల్లపూసలు అనమాట. ఇవి తాడు రోజు పెరిగిపోతుంది అనమాట, అది తెగిపోతుందో అదే ఏదో అని రోజు ఆ పాప నన్ను అడుగుతూ ఉండే, వదిన పూసలు ఎక్కి వదిన పూసలు ఎక్కి వదిన అని రోజు అడుగుతుంది. సరేలే ఇంకా ఆ పాప ఎప్పుడన్నా కానీ నాతోనే పూసలు ఎక్కించుకుంటుంది అని చెప్పేసి ఈరోజు అయితే కూర్చున్నాను. అబ్బా చాలా చాలాసేపు అయితే పట్టింది అన్నమాట. అవి తేనె పూసలు అంటారు కదా, ఇట్లా నల్ల పూసలు తేనె పూసలు రెండు కలిపి ఎక్కించాను అనమాట. అందుకు చాలా టైం పట్టింది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా పాపను అదే కట్టించి మొత్తం పంపించేసాను. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఆ పాప. ఇప్పుడు నాకైతే పని చాలా ఉంది. ఏం చేయాలంటే ముందుగానే వచ్చేసి బియ్యం అయితే కడిగి పెట్టేసాను. చూపిస్తూ ఉండండి. ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ముందుగా బియ్యం అయితే కడిగి పెట్టేశాను అనమాట. ఈరోజు అయితే మా చరణ్ కింద పడ్డాడు, పైనుంచి కింద పడ్డాడు అనమాట. చూడండి ఎలా బుడప కట్టిందో. ఇది పెద్దగా వాచిందనమాట. కొద్దిగా జెండువాం అయితే పట్టించాను. ఇంకా నిద్రపోతుండు. అసలు ఏం జరిగిందంటే, నేను పొద్దున్నే మునక్కాయల కూర చేద్దామని చెప్పేసి మునక్కాయలు అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. కూర అయితే తొందరగా వండుదామని చెప్పి ఉడకబెట్టి పెట్టుకున్న తర్వాత వచ్చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసాను. టిఫిన్ చేసి వాళ్ళు తిని స్కూల్కి అయితే వెళ్ళారు. వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా పాప వచ్చేసి వదిన నాకు పూసలు గుడిసి అనేళ్ళకి ఇంకా నా పనులన్నీ పక్కన పెట్టేశాను. అంట్లో అయితే పొద్దున్నే అంట్లు కడిగేసి బట్టలన్నీ ఉతికి పెట్టేశాను. ఇక్కడైతే అమ్మ ఇదేమంటారు, మా దిక్కు అయితే కలింగరకాయ అంటారు, మీ దిక్కు ఏమంటారో నాకు తెలియదబ్బా. మా దిక్కు అయితే ఇది కలింగరకాయ అంటారు అని చెప్పేసి ఇంక కలింగరకాయలు అయితే 2 పంపించేసింది. ఇంక దీనికి వద్దామని ఇక్కడ పెట్టుకున్నాను. ముందు కూర పొయ్యి మీద వేస్తే సగం పని అయిపోతుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను అన్నమాట. కాయ అయితే బాగానే ఉంది అబ్బా, తీయగా ఉంది. నేను షార్ట్ వీడియో కూడా పెట్టేశాను. ఇక్కడైతే నేను వంట స్టార్ట్ చేశాను అనమాట. టమోటా, ఎర్రగడ్డ, తిరువాత గింజలు, కరివేపాకు వేసేసి అందులో కొద్దిగా ఎర్రగడ్డ వేసి కొన్ని టమోటాలు అయితే వేసేసాను. మునక్కాయల కూర అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది. ఇంకా తొందరగా తినడమే.